చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం 2024 ఏప్రిల్ 28 ఆదివారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి విశేషమైన శుభయోగాలున్నాయి. తగినంత మానవ ప్రయత్నం చేయాలి. అభీష్ట సిద్ధి ఉంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంది. వ్యాపారపరంగా జాగ్రత్త అవసరం. ఆర్థిక స్థితి క్రమంగా వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. గ్రహబలం బాగుంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు వృద్ధి చెందుతాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. తెలివిగా వ్యవహరిస్తే అదృష్టం పొందొచ్చు. పరిస్థితులకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయండి. ఉద్యోగ జీవితం కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. అధికారులతో సఖ్యత అవసరం. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. విఘ్నాలున్నా విజయము ఉంటుంది. శుభవార్త వింటారు. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. అయితే నిర్ణయం తీసుకునే ముందు ఇతరులను ధృవీకరించాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు నడుస్తారు. అసత్యాల వల్ల ఇబ్బందులు తప్పవని గ్రహించండి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధువులు మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నిర్ణయాలతో తొందరపడొద్దు. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితాలు ఉంటాయి. ఇతరుల సహాయం కోసం వేచి చూడకుండా మీరే స్వయంగా పని ప్రారంభించాలి. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ప్రారంభించాలి. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమ ఎక్కువగా ఉన్నా మంచి ఫలితాలుంటాయి. కోర్టు కేసులో చిక్కులు ఎదురవుతాయి. స్నేహితురాలి మీద భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండి అవసరాలకు సొమ్ము అందుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం ఉంటుంది. అనవసర ప్రయాణాలు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఇంట్లో విందులు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఇష్టదైవ నామస్మరణ మంచిది. ఇక ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు ఉంటారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది. సంపద మధ్యస్థంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: మీ స్నానపు నీటిలో గంగాజలాన్ని జోడించండి. మంచి ఆదాయాన్ని పెంచుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖి